ఈ చెప్పన్ బాబులో పాల్గొనాలని అనుకుంటున్నారో వాళ్ళు వచ్చే దానిలో అది పావు కిలో తీసుకొచ్చి ఇక్కడ సమర్పించారు. అర్థమైందండి. 56 రకాలు అంటే ఇక్కడ 56 అంటున్నాం, ఇంక ఎక్కువ కూడా రావచ్చు. అక్కడ స్వీట్స్ కారకు సంబంధించి ఏవైతే అక్కడ స్లిప్స్ పెడతామో వాళ్ళు ఏదైనా ర్యాండమ్గా ఒక స్లిప్ తీసుకుంటే దాంట్లో ఏది వస్తే పావు కిలో, మీకు ఇష్టం ఉంటే కిలో 2 కిలోలు కూడా తీసుకురావచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక చిన్న లడ్డు, పెద్ద లడ్డు ఉంది. ఆ లడ్డు వేరే ఉంది, దాంట్లో ఎవరైనా పార్టిసిపేట్ కావచ్చు. అదే పిల్లలంటే 14 years, అండర్ 14 years కంటే తక్కువ రోజు నిమజ్జనం ఉంటుంది. 16th రోజు మాత్రం ఆ స్వామి వారికి హారతి ఇచ్చి ఈ యొక్క ప్రధాన కార్యక్రమం చేసుకుంటాం. మంగళవారం సాయంత్రం యథావిధిగా మనకి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఒక్కరికి పిల్లలకు సపరేట్ గా, లేడీస్ కు సపరేట్ గా, జెంట్స్ కు సపరేట్ గా 3 కేటగిరీల్లో ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. पुंडरीकाक्षं शिवायाभ्यन्तरशिवेः पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः. భార్యాభర్తలు ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి. ఓం దేవేం వాచమనేంద్ర దేవాః స్థాం విశ్వరూపాః శుభవదంతే స్థానామంద్రేషు మౌజందుహాన దేనుర్వాగస్మాన్ ప్రతిష్ఠదైతో అయం ముహూర్తశుభముహూర్తో అస్తో యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం కయోస్మన్ సాం పునసాం సర్వదో జయమంగళం పదే పరజ్ఞం సుధిరంతదేవతారాబలం చంద్రబలంతదేవ విద్యాబలం దైవబలంతదేవ లక్ష్మీపదే జయేంద్రియం స్మరామి లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుమగశ్చైకదంతశ్చ కవిలోకనికర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాశోగణాధిపः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని అప్పుడే చుణయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య జాయతే శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీరణ్యగర్భాభ్యా నమః, శచీపురందరాభ్యా నమః, అరుంధతీ వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. మీ ఇంటి దేవుడు స్నానం చేసుకోండి. పూజ నిర్మించిన వాళ్ళు మీ ఇంటి దేవుడు. గృహదేవతాభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, స్థానదేవత మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి జగదంబా స్వరూపి రేణుకా ఇల్లమదేవ్యే నమః, శ్రీచక్రధిష్టానదేవత లలితాదేవి దేవ్యే నమో నమః, ఆదిత్యాది గ్రహమండల దేవతాభ్యో నమః, సర్వేభ్యో మహాజనేభ్యో సద్గురుభ్యో నమః. అతిథి దేవత మనకు వచ్చిన వాళ్ళంతా కూడా ఈ యొక్క ఉత్సవానికి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు నేనే కాబట్టి నమస్కారం చెప్పి చేయించుకుంటాం. బ్రాహ్మణేభ్యో సర్వేభ్యో మహాజనేభ్యో సద్గురు జగద్గురు దత్తాత్రేయ స్వామి దేవతాభ్యో నమః. మీ పైన కూర్చున్న వాళ్ళు మీకు ఉపదేశం ఉంటే కనుక ఉపదేశ గురువులను స్మరణ చేసుకోండి. లేనట్టయితే మీకు విద్య నేర్పిన గురువులు ఎవరో ఒకరు కూర్చుంటారు, వాళ్ళ స్మరణ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ చదువుతోనే మనం ఇంతవరకు వచ్చినాం. అయ్యా అందరికీ ఒక టైం ఉందా లేదా అందరూ వెళ్ళిపోవాలని ఉందా? ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని విషయాలు చెప్పేవి ఉంటాయి. దయచేసి చెప్తా, దయచేసి కొద్దిగా తమ్ముడు దయచేసి దాన్ని కొద్దిగా వినే ప్రయత్నం చేద్దాం. అంటే పాప ఎవరు చెప్పులు వేసుకొని తిరుగుతాను, చెప్పులు బయట దయచేసి ఇవాళ ఒక విశేషం అమ్మా. ఏంటిదంటే ఇవాళ ఎవరు వినాయక చవితి వ్రతం చేసుకుంటారో సర్వసాధారణంగా ప్రతి హిందువు చేసుకుంటాడు. చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు శమంతక మనోపాఖ్యానము అని చెప్పని ఒక కథ ఉంటుంది. అది కంపల్సరీ వినాలి. వినకుండా మనం చురుకున బయటకు పోయినాక వెంటనే చంద్రుడు చూసినాం అనుకో సంవత్సరం పాటు మనకు నిరావరణలు అంటే మనం చేయని పని కూడా మన నెత్తి మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ అది కూడా షార్ట్ కట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆకలి ఆవులు అంటది. తర్వాత మనం టిఫిన్ అల్వార కార్యక్రమం ఉంది కాబట్టి అది చేసి అందరినీ మీరు వెళ్ళాల్సి మనం
భక్తులు కూడా ఒక చిన్న విన్నపం మరించాలి. ఇక్కడ K6 వాళ్ళు లైవ్ చేస్తున్నారో లేదా రికార్డ్ చేస్తున్నారో దాని ముందు నుంచి దయచేసి ఎవరు చేయకండి. కొద్దిగా జగదంబ విశ్వపాలిని మాతాకి మనం వచ్చింది ఆ జగదంబ తనయుడి యొక్క వినాయకుడి యొక్క సన్నిధానం వచ్చిన కాబట్టి ఇక్కడ అన్య మాటలు ఏవి కూడా రావద్దు. ఎందుకంటే మనం చేసిన కాస్తంత పుణ్యం కూడా రాక్షసులు ఎక్కపోతారు. మరి మనకు రాక్షసులు ఎక్కపోవద్దు, మనకే పుణ్యం దక్కాలి, మన పిల్లలు మంచిగా ఉండాలి, అన్ని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క మంత్రం వినే ప్రయత్నం చేయండి. విష్ణు విష్ణు విష్ణు. మీరు మధ్యలో ఎన్నిసార్లు మాట్లాడి సన్నిసార్లు నేను విష్ణు అని విష్ణునామస్మరణ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ తప్పిగా నేను చేస్తున్నా కాబట్టి ఆ పాపం నాది. ఆ పాపానికి పరిహారం ఏంటంటే విష్ణునామస్మరణ. అట్లా మీరు అందరూ మాట్లాడుకుంటే విష్ణు 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 కూర్చోకండి. శుభం శుభం. ఓం ఆగమార్థంతో దేవానాం గమనాథాంతరాక్షసాం కురుఖండారం తత్రా దేవత ఆహ్వాననాంచరం నాథ బ్రహ్మదేవతాభ్యో నమః ప్రార్థనా పూర్వ నమస్కారం సమర్పయామి. ఈ యొక్క నాథ బ్రహ్మకు దాసారు ఈ యొక్క నాథ బ్రహ్మకు నమస్కారం చేయండి. నాథ బ్రహ్మదేవతాభ్యో నమః ప్రార్థనా పూర్వ నమస్కారం సమర్పయామి. అది దీపం ప్రజ్వాల్య. ఆ దీపం మీరు ముట్టించండి, ఈ దీపాన్ని మీరు ముట్టించండి. ఓం ఓం భూదేవ బ్రహ్మరూపేణ సర్వేష. అయ్యా స్వామి దాసర్ ఓం భూదేవ బ్రహ్మరూపేణ సర్వేషాం మృతి సంస్థితః అతస్వాం సా. అమ్మ నేను చెప్పినట్టు వినండి, డైరెక్ట్ అగ్గిపుల్ల ముట్టించి ముట్టియండి. ఓం భూదేవ బ్రహ్మరూపేణ సర్వేషాం మృతి సంస్థితః అతస్వాం స్థాపయామ్యమద జ్ఞానమాపః గురు కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయాం దీపం జ్యోతిర్నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కర్మ సాక్షిణ్యార్థం దీపదేవతాభ్యో నమః ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. దాన్ని నమస్కారం చేసి ఒక 2 అక్షతలు వేయండి. సర్వ ఉపచారార్థే అక్షత పూర్వక నమస్కారం సమర్పయామి. ఇప్పుడు ఇక అక్కడ అక్షతలు వేసే వరకు నమస్కారం చేసే మంచిగా ఉన్నది కాబట్టి ఇక దాని గురించి మీరు పట్టించుకోకండి. అక్కడ అఖండ దీపం అఖండంగా వెలుగుతుంది కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకృష్ణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః హనుమతాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః సిద్ధాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షతలు తీసుకోండి. మేరో పృష్ఠ ఋషి కూర్మో దేవత సుతరం చందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః పృథ్వీత్రయాది లోకాదే విద్వాన్ విష్ణు. అక్కడ ఇది ఆధార సిద్ధి సంప్రాప్త్య ప్రాముఖోభవ ఉపవిశ్య అనంతాసనాయ నమః కమలాసనాయ నమః యోగాసనాయ నమః దుష్టావతి నరసింహాయ నమః మధ్య పరమసుఖాసనాయ నమః. ఇది ఆసనం. మీరు కూర్చున్న కింద వేసుకోండి. మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి. అపసర్వంతో ఏ భూత ఏ భూత ఏ భూతాదికర్తార తేన శాంతు శివాగ్నిః అపక్రామాద భూతాద్య ఏతేషామ విరోధేన వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజా కర్మ సమారభే. వాసి నుంచి మెల్లగా వెనక్కి వేసుకోండి. మగవాళ్ళు ప్రాణాయామం చేయండి. చెప్పిన పేర్లు వేసేయాలి. మగవాళ్ళు ప్రాణాయామం, ఆడవాళ్ళు హృదయం వేసి పెట్టుకుని ఉచ్ఛ్వాస నిశ్వాస అన్నం వింలో. ఓం ప్రణవస్య పరబ్రహ్మర్షి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామం వినియోగః. ఓం భూః యో దేవస్సవిదాస్మాకం దియో ధర్మాని గోచరః ప్రేరయేత్ ఏత్వర్గం తద్వరేణ్యముపాస్మయే. తీసేసి 2 అక్షంతల కింద చేతులు పట్టుకోండి. శుభాభ్యర్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శైశైరస్యాత్ వాయువ్య ప్రదేశే శ్రీకృష్ణ గోదావరియో మధ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుజన సన్నిధౌ అసవినాయక స్వామి దేవతా మంటపే స్వస్తి శ్రీ ప్రభవాది షష్ఠీ సంవత్సరం మధ్యే స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే వర్షారుతౌ భాద్రపద మాసే శుక్లపక్షే రశుభ చవిత్యా ఉపరి పంచమ్యాది వాసరస్తు వాసరే
मंदवासरे शनिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं ग्रहगुणविशेष श्रविष्ठायां शुभतिथौ अस्य यजमानस्य गोत्रोद्भवस्यः मार्कण्डेय ऋषिगोत्रोद्भवस्यः बण्डवंशोद्भवस्यः गंगादास नामधेयस्य धर्मपत्नी सौभाग्यवती कुंकुमशोभिता गौतमी नाम्याः गर्भे जातस्य पुत्रपुत्रिकयोः आराध्या नामधेयाय अस्य यजमानस्य भ्रातुः गणेश नामधेयस्य धर्मपत्नी लक्ष्मी सौभाग्यवती कुंकुमशोभिता सौगिन्या नामधेयाय गर्भे जातस्य पुत्रपुत्रिकयोः आदित्य नामधेयस्य आकाश नामधेयस्य अस्य यजमानस्य माता पितृदेवता गंगाधर नामधेयस्य धर्मपत्नी सत्यवती नामधेयाय धर्मपत्न्याः अंते सकुटुंबस्य सपरिवारस्य सबान्धवस्य దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ గోత్రం మీ మీ పేరు మీ భార్య పేరు పిల్లల పేర్లు ఉంటే తల్లిదండ్రుల పేర్లు అన్ని చెప్పుకోండి అశోక్ एवं नाना गोत्रोद्भवस्य नाना नामधेयस्य सकुटुंबस्य सपरिवारस्य सबान्धवस्य अर्थ कबड्डी मल्ली अस्माकं अय्या अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय वीर्य अभय आयु आरोग्यता ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं विशेषतः मम इह जन्मनि जन्मान्तरेषु बाल्य यौवन कौमार वार्तकेषु जाग्रत स्वप्न सुषुप्त अवस्थासु रहसि प्रकाशे च ज्ञानतो अज्ञानतश्च मया कृत समस्त पापक्षय द्वारा ऐहिक वांछित सुखभोग पूर्वक देवहित संपूर्ण आयुष्य आरोग्यम अभिवृद्धि सिद्ध्यर्थं विशेषतः मम गृहे लक्ष्मी अष्टविध स्थिर निवास योग्यता सिद्ध्यर्थं विशेषतः मम सकुटुंबस्य जन्मलग्न नामलग्न जन्मांश नामांश अंगग्रह भावग्रह तुक्षग्रह दुष्ट अरिष्ट स्थानेषु सकल जातक अनुसारेण आदित्यादि नवानां ग्रहाणां मध्ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तैस्त्रै संसूचिष्यमान सर्वारिष्ट निवारण अर्थं मम सकुटुंबस्य शरीरे शुक्लादि सप्त धातुभ्यः दोषत्रय जनित सर्व गंड पीड़ा निवारण पूर्वक शरीर दृढ़त्व अभिवृद्धि सिद्ध्यर्थं विशेषतः मम बाह्य अभ्यंतरयो मामुद्दिश्य शत्रु प्रभृतिभिः क्रियमाण कर्ष्यमाण मंत्र तंत्र यंत्र शल्य विषमूलिक चूर्ण प्रयोगादि अभिचारिक क्रियादि जनित्व सर्व उपद्रव परिहार अर्थं विशेषतः मम पुत्र पुत्रिकयो अखंड
విద్య ఉద్యోగ వ్యావసాయిక మానసిక ప్రశాంతత అభివృద్ధి సిద్ధ్యర్థం విశేషత మమ గృహే నివసిత వృద్ధ బాల బాలికానాం సంపూర్ణ ఆయుష్షు ఆరోగ్యం అభివృద్ధి సిద్ధ్యర్థం విశేషత మమ నివాస ప్రాంగణ స్థిత నిర్మిత శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రి ద్వితీయ వార్షిక ఉత్సవ అంగభూతం అతః ప్రథమ దివస సాయంకాల పూజా సమయే యథాశక్తి ఆదిత్యాది గ్రహమండల ధ్యానపూర్వక సహిత మహాగణపతి మహాగౌరి దేవత సహిత వరసిద్ధి వినాయక దేవత పూజా అహం అన్యోన్య సహాయేన బ్రాహ్మణ ద్వారా అందరాగండి మీదనే దంపతి అందరే యుక్తేన పూజా కారయిష్యే తీసుకొని ఇది సంకల్ప సిద్ధిరస్తు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే దీన్ని ఏమంటామంటే సింపుల్ గా సంకల్పము. దిస్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్. మనం ఒక ఉద్యోగం పోవాలంటే నా పేరు ఇది, మా నాన్నగారి పేరు ఇది, నా క్వాలిఫికేషన్ ఇది, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నది అని మొత్తం నా అడ్రస్ ఇది అని రాసి ఎట్లయితే పోస్ట్ చేస్తామో దేవుడికి కూడా నాకేం లేవు, నాకేం కావాలి, నాకేం చెడు ఉన్నది, అవేం పోవాలి అనేది చెప్పుకొని అడ్రస్ ఇచ్చేదే సంకల్పం. ఈ సంకల్పం కరెక్ట్ చెప్పిందంటే అక్షరం తప్పుకోకుండా చెప్పిందంటే ఓ 50% పూజా పుణ్యం మన చేతిలో పడ్డట్టే, మన అకౌంట్లో పడ్డట్టే. అందుకనే అక్షరం తప్పుకోకుండా చెప్పండి అని చెప్పేదానికి కారణం అది. ఎందుకంటే సింపుల్గా మామ అని అన్నాం, నువ్వు మామ అనేది ఒక దీర్ఘం పెట్టామనుకో ఏమవుతుంది? మామ అంటే మీ భార్య తండ్రి అవుతుంది, మామ అంటే నా అవుతుంది. అక్కడనే అర్థాలు మారిపోతాయి. కాబట్టి అక్షరం తప్పకుండా చెప్పడం అనేది కారణం. అది అది చెప్పామంటే సగం పుణ్యం మన కాదంలో పట్టండి. అట్లా సగం అయిపోయింది వేసుకోదంటే కాదు, మొత్తం ఉండాల్సిందే. చేతిలో అక్షంతలు పట్టుకోండి. ఆ ముందున్న ఒక్క నిమిషం అక్షరం, ఆ ముందు కలశం ఉంది కదా, ముందు మీ కలశం ఉంది కదా, ఆ కలశంలో ఆకలి ఉన్నాయి కదా, దానికి కొద్దిగా ఒక 2 చిక్కల నీళ్ళు కింద పోయండి. కింద పోసి స్క్వేర్ 4 ముళ్ళలు అలకండి. అలాగే అక్కడ గంధం, పసుపు, కుంకుమ, అక్షతలు ఒక పుష్పం పెట్టండి. ఓం మహేజ్యో ప్రదక్షిణం వివక్షితాం విప్రతాన్నో భరే భవేః భూదేవదాయే నమః సర్వోపచారార్థే గంధాక్షత కుంకుమ పరిమళ వడవాస్క ద్రవ్యం సమర్పయామి పూజయామి అక్షతాం సమర్పయామి. పెట్టారా? 2 చేతులు కిందికి ఆనించండి. 2 చేతులు ఎక్కడైతే పూజ అక్కడ ఆనించండి. ఇట్లా అనండి. ధనుర్ధరాయ విద్మహే సర్వ సిద్ధ్యై చ ధీమహి తన్నో భూదేవత ప్రచోదయాత్. భూదేవతాయ మహాప్రార్థనా పూర్వ నమస్కారాన్ని సమర్పయామి. ఆ పూజ చేసిన కలశం పెట్టండి. అత కలశ పూజ కృత్వా పూజ జరిగిందండి. దానికి గంధం, పసుపు, కుంకుమ, లోపల ఒక అక్షంతలు, ఒక పుష్పం వేసండి. ఓం కలశముఖే విష్ణు కంఠే రుద్రస్వనాశిద ద్రస్తో బ్రహ్మ మధ్యే మాధునాశిదః కుక్షౌ సర్వే సప్తద్వీపా సుందరః ఋగ్వేద యజుర్వేద సామవేదో దర్పణః. పసుపు కుంకుమ అంగైసి సైదా సర్వే కలశం సమాశ్రిత అత్ర గాయత్రీ సావిత్రీ సరస్వతీ శాంతి పుష్టి తుష్టికరీతదా ఆయాంతు దేవ పూజార్థం దుర్దక్షయకారక గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ కలశే గంగా గోదావరి తుంగభద్ర మలాపార్ణే సరయూనదే సముద్రదే తీర్థే ఆవాహనే వినియోగః. గంగా గంగేతి యో బ్రూయాత్ యో జనానాం శతేరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్చతి. శుద్ధజలాత్ విద్మహే హస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. కలశస్తు వర్ణాయ నమః. ప్రార్థనా పూర్వ నమస్కారాన్ని సమర్పయామి. ఆ ఆకులు ఉన్నాయి కదా, అది చెప్పండి. 4 గిట్ల నీళ్ళు చల్లండి. మీ పూజ సామాగ్రిని చల్లండి. దేవుడి మీద కొద్ది చల్లండి. లాస్ట్ మీరు చల్లుకోండి. అపవిత్ర పవిత్రో సర్వ హస్తగతో విభ విస్మరే పుండరీకాక్షం సవాయాభ్యంతరంతే
కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవానం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష గంగా గోదావరి స్నాన పుణ్య ఫలదమస్తు తదాస్తు. ఎప్పుడే తదాస్తానని తదాస్తా అనుకోవాలి. తథా అంటే అట్లే, అస్తు అంటే కలగని అని అర్థం. ఓకే, ఇప్పుడు లక్షణం పట్టుకోండి. ఓం గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిశ్రీదసాదనం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి గౌరేర్విమాని సలిలాని దక్షక్షేకపదే ద్విపదే సాధుష్పదే అష్టాపదే నవపదే బహుభూయ సహస్రాక్ష పరమే వ్యోమన్ గణేశాంబికాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ప్రార్థనా ఆకర్షణ నమస్కారం చేయండి. ప్రార్థనా పూర్వ నమస్కారం సమర్పయామి. ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా 1:44 వరకే మనకు చెవిటి ఉన్న కారణంగా పొద్దున్నే మన స్థాపిత దేవతలన్నింటినీ స్థాపితం చేసేస్తున్నాము. అది వైదికంగా. ఎందుకంటే ఫస్ట్ గణపతి గౌరీ పూజ, తర్వాత స్వస్తి పుణ్యాహవచనము, మరియు నవగ్రహ ఆరాధన, మరియు వరసిద్ధి వినాయక స్వామి యొక్క స్థాపిత పూజలు. సాయంకాలం పూట మరి ప్రత్యక్ష పూజ జరగాలి కాబట్టి ఈరోజు మీకు ప్రజల పూజ చేయిస్తున్నా. ఆల్రెడీ వీళ్ళందరూ ఆహ్వానం చేశాం కాబట్టి ఈ ఒక్కరోజు స్పెషల్ మళ్ళీ ఆహ్వానం ఉండదు. అందుకే ధ్యానం చేయించి మీకు చేయించిన విన్నదా. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి నవగ్రహాలను కూడా తట్టి లేపుతారు. ఎందుకంటే వాళ్ళని పొద్దున కూర్చోబెట్టినాం. అప్పుడు వాళ్ళు అప్పటి పొద్దున అట్లనే కూర్చున్నారు. వాళ్ళు ఒకసారి మనం ధ్యానం చేస్తే మళ్ళీ మనకి చూసే ప్రయత్నం చేస్తారు. చేతిలో 2 లక్షలు పెట్టుకోండి. ఓం కృష్ణేన రసా వర్తమానో నివేశే నమృతమర్థం చ హిరణ్యేన శ్రీదారదేన దేవో యాది గుణాన్ పశ్యన్ ఓమాప్యాయ సమేతదేవ శతస్సో వృష్ణియం ధవావాజస్య సంగరే అగ్నిర్మోర్థాదవగత్పద పృథివ్య అణిప అపాగం రేదాంసు జన్మదే స్వాగ్నే ప్రజాగృహ్యేన విష్ణా పూర్తే సకంశేర్థామయంత పురఃస్థాద్రవివానమన్వాదాగం సైత్వైతమేతం బృహస్పతియతే ధర్యో అర్హాధిపత్యమాత్రమజ్జనేషు యద్దేవజోస్తత్త ప్రజా తదస్మాత్ గ్రంథే చిత్రం శుక్రంతే అన్యచ్చదరంతే అన్యచ్చసర్వే అహలోక్యోరివాసే విశ్వాయుమాయిస్తావో భద్రాదే పూషన్నిరాధరస్తో శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తమతు సూర్యః శంవాత్పరభా అవశ్యదః కయా నక్షత్ర ఆభోదూతి సదా వృతసగాః కయా చతిష్టయా వృత ఓం కేతం గృణవర్ణకేతవే పేషో పర్యాపేషతే శముసద్భిరదాయ చ. ఒక్కసారి అందరు కూర్చున్న వాళ్ళందరూ కూడా అనండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుర్శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఆదిత్యాది గ్రహమండలేవదాభ్యో నమః. ప్రార్థనా పూర్వ నమస్కారాన్ని సమర్పయామి. నవగ్రహాల మీద వేయండి. దయచేసి ఇవాళ కాలాతీతం అవుతుంది కాబట్టి నవగ్రహాల గురించి సవిధమైన వివరణ ఇవ్వట్లేదు. రేపు మనం టైంకి వచ్చినట్టయితే రేపు నేను కూడా టైంకి వస్తాను. రేపు ప్రతి దాని గురించి కూలంకషంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. విన్నదా? శుభం. మరొకసారి కళ్ళకు నీళ్ళు అందుకోండి. అద్య పూర్వోత్సరిత ఏవం గ్రహశమిష్టాయాం శుభదితౌ పూర్వ సంకల్ప ప్రకారేణ వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజాఖ్యం సాయంకాల పూజాఖ్యం కర్మ కరిష్యే. చేతకు నక్షత్రం. ఓం భవసంజన పాపో విధ్వంసం చక్షణం విఘ్నాంధకార భాసత్వం విఘ్నరాజం అహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్తం చతుర్దకం పాశాంకృతం ధ్యాయే సిద్ధి వినాయకం. సిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ప్రార్థనా పూర్వ నమస్కారం సమర్పయామి. అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేయండి. ప్రార్థనా పూర్వ నమస్కారం సమర్పయామి. ఓం అత్రాగచ్చ జగన్నాథురమజితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ నిర్వసముద్భవ సిద్ధిరాయ స్వామి దేవతాభ్యో నమః. ఆవాహనార్థే అక్షితాం సమర్పయామి. స్వామివారిని అక్షతం వేయండి. అక్షతాం సమర్పయామి. మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. నవరత్నైవ సింహాసనార్థే ఆ స్వామివారి కూర్చున్న ఆసనం మీద అక్షతలు వేయండి. ఎందుకంటే అది మనం నవరత్నాలతో పొందిన ఆసనం భావించాలి. నవరత్న సింహాసన అక్షతాం సమర్పయామి. ఓం గౌరీ పుత్రమస్తేసు శంకర ప్రియనందన గురానాద్యం మయా దత్తం గంధపుష్పైరక్షితం. శ్రీ సిద్ధిరాయ స్వామి దేవతాభ్యో నమః. హస్తేషు ఆకుతో అని ఆ స్వామివారి కుడి చేయి మీద కొద్దిగా నీరు చల్లండి. హస్తేషు అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఓం గజవక్రమస్తేసు సర్వాభిష్టప్రదాయక
భక్త్యా పాద్యం మయా తద్గుహాన విరదాసన శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాభ్యో నమః. పాదార విందయో స్వామివారి కుడి పాదం మీద కొద్దిగా నీళ్ళు చల్లండి. పాదార విందయో పాద్యం సమర్పయామి. ఓం అనాథనాథ సర్వజ్ఞ గిర్వాణ ప్రపూజితే గురానాథ ప్రదేవ తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ సిద్ధివినాయక స్వామి దేవతాభ్యో నమః. స్వామివారికి ఆచమనం, ఆచమనం అంటే నోటికి నీళ్ళు ఇవ్వాలి. స్వామివారి నోరు అన్నది కాబట్టి ఆ స్వామివారి తాగేది ఏంటని తొండంతో తాగుతాడు కాబట్టి తొండం పొలాన్ని నీళ్ళు చల్లండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుభం. ఓం పంచామృతం ఉంది కదా అందరి దగ్గర, అలా పంచామృతం అది కొద్దిగా ఇటు చల్లండి. ఆ కలశం మీద చల్లండి. కలశం మీద గది క్షీర సమాయుక్తం మద్వద్వేన సమన్వితం మధుపర్కం గుణానయుక్తం గజభక్త్రం నమోస్తుతే. శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాభ్యో నమో నమః. పంచామృతేన స్నపయామి. తథ అభిషేక స్నానం. సిద్ధి వచ్చిందంటే మనకు వచ్చి తిన్నట్టు. కాబట్టి ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక స్వామివారిని చూస్తూ చెప్పుకొని మనసులో ఒక సిద్ధి వినాయకాయమ అనుకోండి. అంటే నేను ఇదివరకు కూడా చెప్పినాను గుళ్ళో, కోరిక అంటే ఏదో కోరికను తీరుస్తున్నాను, నిజామాబాద్ అంతా నాదే కావాలి, అశోక్ రెవెన్యూ అంతా నాదే కావాలంటే కాదు. ఎందుకంటే అది అత్యాశ. మనకు అందుబాటులో ఉన్న కోరిక కోరుకోండి, స్వామివారు తీర్చే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఎవరు కూడా నమస్కారం ఇట్లా చేయదు, దేవుడికి ఇట్లానే పెట్టండి, అంజలి ముద్రలో పెట్టండి. శుభం. ఓం భద్రం కర్ణేభ్య శ్రేయామ దేవాః భద్రం పశ్యేమే దశమ దేవహితం విదాయః. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదలాతో. ఓం శాంతి శాంతి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం ృతం వస్మే సత్యం వస్మే అవత్వం మాం అవభక్తారం అవశోదారం అవధాదారం అవధాదారం అవదోషారమవశిష్యం అవపశ్చాదాద అవపురస్సాద అవోత్తరాదాద అవదక్షిణాదాద అవచోర్వాదాద అవాధరాదాద సర్వదో మామాయ సమంతా. త్వం వాంగ్మయస్మం జన్మయః త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసే త్వం ప్రత్యక్షం బ్రహ్మాసే తం జ్ఞానమయో విజ్ఞానమయోసే. సర్వం జగదిదం తత్వోదాయతే సర్వం జగదిదం తత్వస్తిష్ఠతే సర్వం జగదిదం వై నైవేష్యతే సర్వం జగదిదం వై ప్రచ్ఛేదే. త్వం భూమిరాపః త్వం గుణత్రయాతీతః త్వం నమస్తత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారాస్తోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినోధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరం. గణాదేం పూర్వముచ్చార్య వర్ణాదేం సదనంతరం అర్ధేంద్రశిలం తారేణ రుద్ధం ఏకత్తమస్వరూపం గదారూపం అకారో మధ్యమరూపం అనస్వారాశ్చాంచరూపం బిందుత్తరరూపం నాదసంధానం సంహితా సందేహే సైషా గణేశ విద్యా గణకరుషి నిద్రుద్గాయత్రీ ఛందః గణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రతం చ వరదం హస్తే బిభ్రాణం మౌలికద్వయం రక్తం లంబోదరం శోభకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః పూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణముచ్యతం. ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రథమపతయే నమస్తే అస్తం భోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ వరదమూర్తయే నమో నమః. భద్రం దదాతు. మహావరసిద్ధివినాయక స్వామి దేవతాభ్యో నమో నమః. స్నానం సమర్పయామి. స్నానాంతర ఫలోదక స్నానం. అబ్బా కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పట్టాలి.
ఓం యా ఓం యా పలని అమ్మ ఆ కొబ్బరి నీళ్ళు కచ్చలిచ్చారండి యా పలని అవలా పుష్పాయ సంస్పణే బృహస్పతిర్మదోస్తాన ముంచందవకం వసః శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః ఫలోదకేన స్నపయామి తద శుద్ధోదక స్నానం శుద్ధోదకేన స్నపయామి ఈ వస్త్రం తీసుకోండి వస్త్రం అయ్యా మీ ఇద్దరు అన్నదమ్ములు లేవండి ఓం అభివస్త్రాస్వసనానర్షామిదే నోసజా పూజమాన అభిచంద్ర వర్తవేన హిరణ్యప్యక్ష్వానో దేవసోమ వస్త్రోపవస్త్రే కార్పాసవస్త్రం సమర్పయామి భక్తానాం ఇష్టదాయక ఓం యజ్ఞో అక్షితం పట్టుకోండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరే సరజం పురస్తాత్ ఆయుష్యమగ్నిం పదముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాభ్యో నమః ప్రత్యక్ష యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి అక్షతమే నమస్కారం చేయండి అక్షతాం సమర్పయామి ఒక పుష్పం తీసుకొని గంధం పసుపు కుంకుమలు ముంచి చేతులు పట్టుకోండి గంధద్వారాంగురాదర్శ్యామి పుష్టాంగర్షణే ఈశ్వరీం సర్వభూతానాం తామి హోపవయే శ్రియం ఐర్వభోగై పరేదవాగుంజాయ ఏకం విపాదమాన హస్తగ్నో విశ్వాభైన విద్వాన్ పుమాన్ పుమాకం సంపరివాసం విశ్వదః యాగం గోర్యాసనే బాలే యారాగాయ సరస్వతే ఇంద్రాణి మౌభూతయే వరుణాని స్వస్తయే కుంకుమవిలేపనం సమర్పయామి ఆయనే దేవరాయనే దూర్వారోహంత పుష్పణే హృదాశ్చమండరీకాని సముద్రస్య గృహాయమే ఆవాహిత వరసిద్ధివినాయక స్వామి దేవతాభ్యో నమః గంధస్యోపరి కుంకుమ పరిమళ పడవాసక పుష్పపూర్ణ నమస్కారాన్ని సమర్పయామి ఆ కలశం దగ్గర పెట్టండి పుష్పపూర్ణ నమస్కారాన్ని సమర్పయామి నమస్కారోమి వేయండి ఎడమ చేతిలో అక్షంతలు ఎక్కువ పెట్టుకోండి స్వామివారికి అంగపూజ ఓం ఏకదంతాయ నమః జానుని పూజయామి ఇది జానుని వెనక పాదం వెంకటి జానుని పూజయామి ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి ఓం అగవాహనాయ నమః తొడ ఉరు పూజయామి ఓం హేరంబాయ నమః కటిం మొలదాడు కటిం పూజయామి ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి ఓం గణనాథాయ నమః కుడి ఎడమ నేత్రం కన్ను నేత్రే పూజయామి ఓం శుభకరణాయ నమః కన్ను కుడి చెవు ఎడమ చెవు కన్ను పూజయామి ఓం బాలచంద్రాయ నమః నుదురు లలాటం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి తల విఘ్నేశ్వరాయ సర్వం వరసిద్ధివినాయక స్వామి దేవత సర్వాణ్య అన్ని అంగాల మీద సర్వాణ్యాంగాన్ని పూజయామి నమస్కారోమి ఇప్పుడు పూర్వుంటే పూర్వం వేయండి అక్షతలు వేయండి అష్టోత్తర శతనామాలు 108 నామాలకు 108 సార్లు విఘ్నేశ్వరాయ అనుకుంటూ పూర్వ వేస్తూ ఉండాలి అమ్మ విఘ్నేశ్వరాయ వినాయకాయ దేవత అనుకుంటూ ఉండండి సద్ముఖాయ నమః కుజనే నమః సుప్రదీపాయ నమః సుకలదే నమః సురాధ్యక్షాయ నమః సురావిఘ్నాయ నమః మహాగణపతే నమః మహాద్యాయ నమః మహాకాలాయ నమః మహాబలాయ నమః హేరవాయ నమః మహోదర మహావీరాయ నమః మంత్రిణే నమః మంగళస్వరూపాయ నమః
प्रमदाय नमः प्रथमाय नमः प्राज्ञाय नमः विघ्नकर्त्रे नमः विघ्नहन्त्रे नमः विश्वनेत्रे नमः विराट्पते नमः श्रीपदये नमः वाक्पदये नमः शृङ्गारणे नमः आश्रितवत्सलाय नमः शिवप्रियाय नमः श्रीप्रकारिणे नमः शाश्वताय नमः बलाय नमः बलवतिलाय नमः भवात्मजाय नमः पुराणपुरुषाय नमः पूष्णे नमः कृष्णलोक्षिताय नमः अग्रगण्याय नमः अग्रपूज्याय नमः अग्रगामिने नमः नेतकृते नमः चामीकरप्रभाय नमः मंत्रकृते नमः चामीकरप्रभाय नमः सर्वस्वे महतिमते नमः भावने नमः अभितवरप्रियाय नमः ब्रह्मचारिणे नमः ब्रह्मविद्याविभवे नमः जिष्णवे नमः विष्णुप्रियाय नमः भक्तजीविताय नमः जितमन्मदाय नमः ऐश्वर्यकारणाय नमः ध्यायते नमः यक्षकिन्नराय नमः सेविताय नमः गौदासनाय नमः गणाधीशाय नमः गम्भीरनिनादाय नमः वटवे नमः अभीष्टवरदाय नमः ध्यायते नमः यक्षकिन्नराय नमः सेविताय नमः सरसामुदयनिधे नमः महेशाय नमः दिव्यांगाय नमः मणिकिङ्कणवेकलाय नमः समस्तदेवतामूर्ते नमः सहिष्णवे नमः सुकृतोत्थिताय नमः विज्ञानकारिणे नमः विश्वप्रतिशे नमः विश्वरक्षाविधानामूर्ते नमः कल्याणगुरवे नमः उन्मत्तवेषाय नमः सर्वैश्वर्यप्रदाय नमः ओम श्री विघ्नेश्वराय नमः हरिद्रागणपते नमः लक्ष्मीगणपते नमः वरसिद्धिविनायक स्वामी देवताभ्यो नमो नमः नानाविध పరిమళ పత్ర పుష్పాంజలిని సమర్పయామి. రెండు పూలు ఈ అంజలిలో వేసుకొని, అంటే అంజలి అంటే ఈ యొక్క దోషిలో వేసుకొని స్వామి వారికి వేయండి. ఇది పుష్పాంజలిని సమర్పయామి. నమస్కారోమి వేసి నమస్కారం చేయండి. తర్వాత రెండు అగరబత్తులు ముట్టించండి. దీపం सर्वदेवानां भूपोऽयं प्रदग्रीयताम् आवाजवनस्मिनाय स्वामिदेवताभ्यो नमः. धूपं आग्रापयामि. एडवसिद्धं कुर्चित्तु చూపించండి. धूपं आग्रापयामि. पदविटने साध्यं त्रिवर्त संयुक्तां वैरिना दोदिनं प्रियं पुराणमङ्गलं देवं त्रैलोक्यं दिव्यापहं भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्रायिमां नरकाद्घोर दिव्यज्योतिर्नमोऽस्तुते. अगदीपं नमस्कारं చేయండి. साक्षात् प्रत्यक्ष दीपं संदर्शयामि. धूपदीपांतर शुद्धाचमनीयं समर्पयामि. नैवेद्यं निर्दिष्ट नैवेद्याన్ని ముందుంచండి. కృతావర్తి, కృతము అంటే నెయ్యి, భక్తి అంటే వెలిగించే ఒక పత్తితో తయారు చేసినటువంటి ఇది. కృతావర్తి సంయుక్త. అయ్యా ముందుకు నీళ్ళు ముందుకు అవన్నీ తీసి పెట్టి ఇద్దరు నీళ్ళు తిప్పండి. నీళ్లు తిప్పండి. ఓం భూర్భువః స్వః. మీరు ఎట్లా మీ పిల్లలకు తెప్పిస్తారో అట్లా తెప్పించండి. అట్లా అవి తీసుకోండి కాదు, పై నుంచి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణి మా ఆత్మనే నమో నమః. మధ్య మధ్య పానీయం సమర్పయ. మధ్య మధ్యలో 3 చుక్కల నీళ్ళు వదిలిపెట్టండి. 3 చుక్కల నీళ్ళు వదిలిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖం ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయ. అదే నీళ్ళు వదిలిపెట్టవా? ఈ అన్నట్లే చెప్తున్నాడు, నేను చెప్పండి. కొన్ని చేత అక్షతలు. భోగీఫల సమాయుక్తం నాగవల్యజలేనితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఆవాహిత వరసిద్ధివినాయక స్వామి దేవతాభ్యో నమః. తాంబూల దక్షిణార్థే అక్షతాం సమర్పయామి. అక్షతలు. తర్వాత మంగళహారతి పుట్టించండి. ఇక్కడ ఉన్నాయి. ముట్టించుకొని లేచి వెళ్ళగా నిలబడండి.
धीरे जडिता मुकुट शोभतो वरा झुनझुनते लोकोनी चरणी घाघरिया जय देव जी मंगल मूर्ति दर्शन माते मान स्वामी माते मान कामना पूर्ति जय देव लंबोदर पीतांबर फणिवर वंदना सरल सुंदर वक्र तुंड त्रिनयना दास रामाचा वटपाहे सदना संकटी पाहावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगल मूर्ति हो श्री मंगल मूर्ति दर्शन मात्रे मान स्वामी मात्रे मान कामना पूर्ति जय देव आनंदमंगल आनंदमंगल कर्पूर नीराजन दीपं दर्शयामि नीराजनानन्तरे शुद्धाचमनीयं समर्पयामि रक्षां धारयामि దేవుడికి ఇట్లా చూపించండి రక్ష తర్వాత మగవాళ్ళు మీరు పూజ మీద కూర్చున్న వాళ్ళు మగవాళ్ళు తీసుకోండి అందరు తీసుకోవాలి అక్కడి నుంచి దయచేసి తీసుకొని ఎవరి సీట్లలో వాళ్ళు ఆశీర్వాదం కావాల్సిందిగా మనవి అమ్మ మీరు మాత్రం అక్కడ పెట్టేసేసి చేతులు అక్షితలు పూలతో నిలబడి మహారాజ్యమాధిపత్యమయం స్వంతమయాత్ ఈస్యాత్ సార్వభౌమ సార్వాయుషః ఆంధాదాపరాధాత్ పృథివీ సముద్రపర్యంతాయ ఏకరాణితే తదక్లేశశ్లోకో విగీతో పరమేష్ఠాంశ ఆశ్వకామకృష్వేర్దేవ స్వాసదైతే అదైతం విశ్వే సర్వప్రతిజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతర్దృశ్యతే శోతజ్యోతే విశ్వే స్వాహ యజ్ఞాయ స్వాహ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् महादेवे च विद्महे सिद्धलक्ष्मी च धीमहि तन्नो सिद्धिसेन बुद्धिलक्ष्मी देवता प्रचोदयात् ओम भास्कराय विद्महे महाद्युतिकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्य सदा शिवो यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य यः परस्य महेश्वरः इति श्री वरसिद्धिविनायकस्वामिदेवताभ्यो नमः वेदोक्त सुवर्णमन्त्र पुष्पाञ्जलिं समर्पयामि उदरकर्णे ఒకటి సాధనైతే 3 ప్రదక్షిణాలు చేయండి యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ రాయమాన్ ప్రమయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ఆవాయిద వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రదక్షిణా పూర్వ నమస్కారం సమర్పయామి పుష్ప అక్షితాంజలి సమర్పయామి పుష్ప అక్షితాంజలి అక్కడ వేసేసేయండి కూర్చోండి మళ్ళీ కొన్ని అక్షతలు చేతిలో పట్టుకోండి పునః పూజాం కరిష్యే पुनः पूजां करिष्ये छत्रं आच्छादयामि छावराभ्यां विजयामि गीतं श्रावयामि आन्दोलकान् आह्वयामि अश्वारोहयामि गजनारोहयामि समस्त राजोपचार भक्त्योपचार शक्त्योपचार मंत्रोपचारं वेदाप्रदेक्षकार्मकर्जा चक्राब्जपाशोत्पल श्रीयग्रस्व विशालरत्नकरिशक्रोज्जक्राम्बोरुह जयो वल्लभयास्मत्मकर्षिष्ठो सुरद्भूषय विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरो विद्वेष इष्टार्थः स्वस्तिः इति सर्वोपचारार्थे अक्षतपूर्वनमस्कारं समर्पयामि अक्षतमेष नमस्कारं చేయండి बोल सिद्धिविनायक भगवान की మరొకసారి చేతులు అక్షతలు పట్టుకొని దయచేసి అందరూ అనే ప్రయత్నం చేయండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఆవాహిత దేవత సహిత వరసిద్ధి వినాయక స్వామి యత్ పూజితం యత్ కృతం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయ మమ నివాస ప్రాంగణ నిర్మిత శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవ అంగభూతం అతః
ప్రథమ దివస సాయంకాల పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వంశ్రీ ఆవాహిత దేవత సహిత వరసిద్ధి వినాయక దేవత చరణార వింధార్పణమస్తు. స్వామివారి పాదాలను వేసి నమస్కారం చేయండి. వరసిద్ధి వినాయక భగవానికి. స్వామి మెల్లగంటున్నారు, దయచేసి గట్టిగా అంటే స్వామివారి మనకు చూస్తాడు. ఆయన ఒక్క చూపు చూస్తున్నారు, మన భక్తంతా ఆనందమయం. వరసిద్ధి వినాయక భగవానికి శుభం. ఈ పాటికి ప్రథమ దివసం 9-11 కాలంలో ఒకరోజు పూజా కార్యక్రమాలు పొద్దున సాయంకాలం కలిపితే సంపూర్ణంగా విజయవంతంగా చేసుకోవడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆనందోత్సవాల మధ్య చేసుకోవడం జరిగింది. ఇదంతా ఒకేటైతే చేతిలో మీ పూజ మీద కూర్చున్న వాళ్ళు చేతిలో 2 లక్షలు పట్టుకోండి. దయచేసి అందరూ కూడా ఈ యొక్క సుగంధ ఉపాఖ్యానాన్ని వినే ప్రయత్నం చేయండి. తస్మై శ్రీ గురువే నమః. అస్మద్గురుభ్యో నమో నమః. ఒక్కసారి దయచేసి అందరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇది ప్రతి ఒక్కరు అనాల్సిన మంత్రం. ఏంటిది నేను చెప్పేది అనండి. మాతా పితృ సమం దైవం నైవం పితర అర్చయే సర్వతీర్థ ఫలంగేయం మాతా పితృ వందన సదా. మాతా పితృభ్యా నమో నమః. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులకు భగవంతుని సృష్టించిన శ్రేష్టమగు ఈ భరతఖండమున ఉత్తర భాగమునందు ఆర్యావర్తన పుణ్యభూమి మొక్కుచుండును. అందు కల్హార, కేదార, కరవీర, జాజి, విరజాజి, జాబాపాటలి, కేతకి, నాగ, గున్నాగ, మల్లిక, మతల్లిక, కుంద, కురవక, మందార, చంపక, చంపేయ, ధ్యానేక, పుష్పరాజి విరాజితమును నానా రకాల హిందల, కమాల, తక్కోల, చూత, పూర, వకుల, అశోక, కపిత్త, అశ్వత్థ, లక్షవ, ధీర, వృక్ష శోధనులను హంసాకాండవ చక్రవాక, జలకుక్కుట, కోకిల, ధ్యానేక పక్ష వృక్షాదులతో కూడుకున్న వదాయి ఉండి నైమిషారంలో వెలిచుండనట. అందనేక ధర్మశాస్త్ర పురాణ ఇతిహాసములను చెప్పు పౌరాణికులను సూర్యుడు శౌనకాదిములను అనేక శాస్త్రములను బోధించుచుండును. ఇట్లుండ చంద్రవంశమునందు పుట్టిన ధర్మరాజు దైవయోగముల వలన జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకొని అనేక వృక్ష పక్షి మృగాలను అడవి అందు ప్రవేశించి అందు వాయు భక్షకుడుగాను వర్ణభక్షకుడుగాను తపంపు చేయుచుండని మహాత్ములకు ఋషులను చూసి సూదుని యొక్కకు పోయి భార్యానుగులను కూడా నమస్కరించి ధర్మరాజం ఇట్లని, ఓ మహాత్మా, మేము జ్ఞానులచే రాజ్యమును సంపత్తును కోల్పోయి వచ్చిన వారము. మీ దర్శన మాత్రమున సకల పాపములను నశించే మా యందు కృప కలిగి మరలా రాజ్యాదులు కలిగినట్టు యొక్క వ్రతము నానతీయమనేదని ఆ సూదులను అడిగినట. అప్పుడు అంటున్నాడు, ఓయి ధర్మరాజా, సమస్త పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాన్ని ఉద్యమజే రహస్యమైన వ్రతము గలదు. దాన్ని తొలిత సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించను. అట్లనిన ప్రమద భినాది సేవకములను నానారత్న విభూషణం కైలాస పర్వతములనందరి మందార వృక్ష సమీపమున స్వర్ణ సింహాసనముతో పరమశివుడు కూర్చుండి ఉండినడా షణ్ముఖం వేధించి ఇట్లనిను, ఓ నీలకంఠ, లోకమున నుండు మల్లిలే వ్రతము చేసినట్టేను పుత్రబోధాలు చెంది సుఖముగా నుండిలో అట్టి వ్రతము చెప్పుమని శివుడిని వేడుకున్నారట. అప్పుడు అంటున్నాడు కుమారస్వామి, ఆయువును సర్వ సంపదను వృద్ధి చేసేది వినాయక వ్రతముడి కలదు. ఆ వ్రతమును భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు చేయవలను. ఆనాడు ప్రాతకాలంలో స్నానం చేసి శుచిభూతుడై నిత్య కర్మలను నెరవేర్చుకొని తన శక్తి కొన్నది బంగారంతోనైనను వెన్నితోనైనను లేక మట్టితోనైనను విఘ్నేశ్వర వ్రతము చేసి గృహోత్తర ప్రదేశమున మండపం ఏర్పరిచి అందు పళ్ళు గాని బియ్యములు గాని పోసి అష్టదల పద్మము ఏర్పరిచి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్ష పుష్పాదులతో పూజించి దీప ధూపములను సమర్పించి కుడుములను ఉండ్రాలను మొదలైన పిండివంటలను టెంకాయ, అరటిపండు, నేరేడు పండు, చెరుకు మొదలైన ఫలములను
ప్రత్యేకంగా దినసున 21 ప్రకారము నైవేద్యం చేసి నృత్య గీత వాద్య పురాణ పఠనాలతో గణపతి పూజ సమస్త పొందించి యథాశక్తిగా వేద విలువైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణ తెచ్చి బంధువులతోడను మృత పక్వమైన భక్ష భోజములచే పూజించవలను. ఈ ప్రకారంగా ఎవరు గణపతి సేవ చేస్తున్నారో వారికి గణపతి వరప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించడం ఇందుకు సంశయం లేదు. మరునాడు ఉదయం చేసి స్నాన సిద్ధాలు గావించి పునఃపూజ నిర్వహించి వారి విభాగానుసారంగా గణనాథునికి మౌతి కృష్ణానికి దండ యజ్ఞోపవిధ కమండలను వస్త్రములను సమర్పించి పురోహితులకు వస్త్ర మాని దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఇతర దక్షిణ తాంబూల భోజనాన్ని యుక్తం చేయబడినట. కుమారస్వామి వ్రతములలో ఉత్తమమైన ఈ వ్రతమును 3 రోజులందు ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వుల కింద పురుషులాకి సదా ఆచరించబడుతున్నది స్కందులకు పరమశివుడు ఉపదేశించరట. కావున ఓ ధర్మరాజా, నీవు ఈ వ్రతం చేసినేది శత్రువును జయించి సుఖముగా ఉండవు. మరి ఒక తల్లి ఈ వ్రతమును దమయంతి ఆచరించి ధనమానాలను పెళ్ళాడట. శ్రీకృష్ణ ఆచరించి శమంతకమణి తోడని జాంబవతిని పొందారు. అట్లనైనా సత్యజిత్తుడు నరేంద్రుడు సూర్యుని వరచే శమంతకమణి పొంది శ్రీకృష్ణ దర్శనమై ద్వారకం పోవగా 2వ సూర్యుని వారి ప్రకాశిస్తున్న శమంతకమణి శ్రీకృష్ణుడు అడగగా దానిని సత్రాజిత్తు ఇవ్వక తన ఊరికి పోయినట. పిదప సత్రాజిత్తు తమ్ముడ మణిని ధరించి వేటకు పోవగా అతను ఒక సింహము దానిని వధించి ఆ మణిని ఎత్తుకు పోచుండగా జాంబవంతుడు దాన్ని హతమునర్చి ఆ మణి తన గుహకు తీసుకుపోయినట. ఆ సంగతి లోకలకు తెలియజేసింది. శ్రీకృష్ణుడు సత్రాజిత్తును తమ్ముడిని శమంతకమణిని అపహరించనని చెప్పుకొనుచుండ శ్రీకృష్ణుడు తాను వినాయకుడిచే శపించబడిన చవితిచంద్రుని క్షీరమునందు దూచడం వలన తనకి ఇట్టి ఆపదమును సంభవించని బలభద్రుడితో చెప్పినట. అంతట చవితిచంద్రులకు వినాయకుడైన శాపం ఇచ్చినను అడగగా కృష్ణమూర్తి ఇట్లను అన్న కైలాసంలో ఒకనాడు వినాయకుడు కుజరూపధరుడై ప్రకాశించుచుండ అతని చూసి చంద్రుడు నవ్వే. అంత వినాయకుడు చంద్రుడు చూచి ఓరి నేను చవితి దినమున ఎవరిని చూచినా వారి ఆపదలు సిద్ధించునని శపించ చంద్రుడు అతని నుండి ప్రార్థించి వినాయకుండ స్కందనకు సాంబశివుని ఆనర్చి ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమందు నన్ను యథావిధిగా రక్షించి పదమును చదివిన వారికి అట్టి వారికి సంభవించిన ఆపదలు తొలగి శత్రువుల జయమును మోక్ష సామ్రాజ్య సిద్ధియు పుత్ర పౌత్రకు గోమహిషాద్య వృద్ధియును కలుగునని చంద్రుడు చెప్పినట. అంత చంద్రుడు మొదలు వారి వ్రతమును చేసినని కృష్ణుడు బలభద్రుడితో చెప్పి బలభద్రుడు తన పురమంత ఎల్లవారు ఆ వ్రతము సల్పుడు చేసి దానిలో కృష్ణమూర్తి యథావిధిగా ఆ వ్రతము నడిచి వినాయకుడు ప్రసాదం చే జాంబవతిని చెంతకు పోవా అతడు జాంబవతిని కూడా తన కూతురు కృష్ణమూర్తికి ఇచ్చి వివాహం చేసి శమంతకమణి కూడా మొసంగినట. ఆ రక్తమున వాసుదేవులకు సత్రాజితులకు ఇచ్చినట. సతనుడు సత్యభామై కూడా ఆ కూతురు నిప్పగా దాన్ని వివాహమాడి కృష్ణుడు సుఖంగా ఉండరట. మరియు వృత్తాసురుడి హతమునర్చుడు సీతాదేవిని ఎదుగునప్పుడు శ్రీరాముడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథులను అమృత ఉత్పాదనను చేయనప్పుడు దేవాసురుడు కృష్ణుడానికి నివృత్తి సాముడు వినాయక వ్రతంలో చేసిన ధర్మరాజును ఈ వ్రతం చేసి శత్రువులను జయించి రాజును నుండి సుఖంగా ఉండేదట. కావున మనసులో కలిసిన కార్యములన్నీ వినాయకుడుల రూపం వలన సిద్ధించినదే గణేశుడు సిద్ధి వినాయకుడని ప్రసిద్ధి చెందినట. విద్యారంభ కాలమున బోధించిన విద్యాలాభంలో కలుగుడు. పుత్రకామకులు పుత్రార్థులను వడుదులట. కన్య పూజించో చక్కని భర్తను ముత్తైదులను పూజించో సౌభాగ్యమును పొందునట. విధవ పూజించినది మరి ఏ జన్మనందు కూడా వైద్యం పొందదట. కావున బ్రహ్మ క్షత్ర వైశ్య శూద్రులు కూడా యథావధిగా ఈ వ్రతం ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం వలన సకల రహస్యంలో పొంది శుభంగా ఉంటుందిగా అని చెప్పే కథయే ఈ వినాయక వ్రతము. ఇది శ్రీ వినాయక దేవతా కథ సమాప్త. సిద్ధి వినాయక భగవానికి శుభం. తదాస్తు. వచ్చిన ఆహుతులందరూ కూడా ఒక్కసారి తదాస్తు అని చెప్పండి గట్టిగా. తదాస్తు. మీరు కూడా 3 సార్లు తదాస్తు అనుకోండి. తదాస్తు తదాస్తు తదా శుభం భూయాత్. ఇవాళ పొద్దున పుణ్యవాచన చేసే కార్యక్రమంలోని అక్షతలు ఇది సామూహికంగా అందరూ చేసుకున్న కార్యక్రమం కాబట్టి పొద్దున కూడా మనందరి ప్రతినిధిపైన హరిబాబు గారి దంపతులు ఈ యొక్క పుణ్యవాచన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో ఏమొస్తుందంటే వంశం వంశాభివృద్ధిరస్తు, గోత్రం గోత్రాభివృద్ధిరస్తులు వస్తుంది. గోత్రం అంటే ఇక్కడ అందరూ సమైక్యంగా చేస్తున్నాం కాబట్టి అందరి గోత్రాలు వర్ధించాలి.
అందరి వంశాలు కూడా వృద్ధి చెందాలనే ఉద్దేశం మీద అప్పుడు లాస్ట్ ఒక అక్షతలు వేస్తామన్నట్టు ఆ అక్షతలను కూడా పొద్దున కూడా తీసి పెట్టడం జరిగింది. ఆ అక్షతలు కూడా మీ అందరి మీద వేసినందుకు మీ యొక్క వంశాలు మీ యొక్క గోత్రాలు కూడా వృద్ధి చెంది మీ యొక్క పేరు ప్రతిష్టలు ఇరువడిపించాలని చెప్పి మనకి. జై గణేష్. సిద్ధి వినాయక వ్రతం చేయమని చెప్పని బ్రాహ్మణుడు చెప్తాడు. చెప్తే ఈ సామాన్లంతా ఎవరు ఉంటారు, ఆ యజమాని బాగా లేజీ పర్సన్ ఏం చెప్తారు ఆయన లాస్ట్కు ఈ యొక్క ఎవరైతే యజమాని లేజీ పర్సన్ ఉన్నాడో ఎవరైతే సామాన్ తెచ్చిందో ఆఖరి నా వ్రతం అయిపోయింది, ఉత్సవాలు అయిపోయినాయి, మరి పైసా తీయాలి తెచ్చిన సామాన్కు. మరి వాడు తెలుసుకున్నాడు. తెలిసి అయ్యా మొత్తం లిస్ట్ ఎంత అయింది డబ్బులు అంటే చెప్తాడు. ఒక 20,000 25,000 అయినాయి అని అంటాడు. అయ్యా మొన్న మిగిలిన ఒక కిలో బియ్యం ఉండే, ఆ బియ్యం తీసుకురా అంటాడు. బియ్యం తీసుకొచ్చి దాని కొద్దిగా పసుపు కుంకుమ కలిపి అయ్యా నీకు దక్షిణార్థే అక్షరాంశపై 50 అంటాడు. అంటే వాడికి ఇచ్చే అమౌంట్ మొత్తానికి ఏమంటాడు, 1 కిలో బియ్యంతోనే సమర్పయాము. ఇప్పుడు ఎందుకన్నామంటే నువ్వు దేని సామాన్ అంతా దక్షిణంతో అన్నావు కదా, ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు లేవు, దక్షిణ లేదు కాబట్టి ఏం చేయాలి, దక్షిణార్థే అక్షరాంశపై 50 నువ్వు అక్షతలు గిన్నె ఇచ్చినావు కానీ కిలో ఇచ్చినా. అందుకనే ఎప్పుడు పిక్ ఫర్ క్యాట్ మనం అనుకుంటాం మనం ఎప్పుడు చూస్తలేడని, కానీ పైన చూసేవాడు ఒకరు ఉంటాడు. అందుకనే చాతనైనంత వరకు వీలైనంత వరకు దేవుడి యొక్క సేవలో కూడా దేవుని లోపు చేసే ప్రయత్నం చేయదు. మనకు కాదు ఇప్పుడు స్వామికి సువర్ణ ముద్ర దక్షిణాంశం 50 అంటాం, బంగారు ముద్ర తెచ్చి పెట్టమా, అది మనకు అక్షతలు మించింది, అప్పుడు అక్షతలు వేసుకోవచ్చు. కానీ క్షీరం అంటే పాలు మనకు అందుబాటులో ఉంటాయి, ఇవ్వచ్చు కదా స్వామివారికి, పెరుగు ఇవ్వచ్చు, తేనె ఇవ్వచ్చు, అన్ని ఇవ్వచ్చు. మరి వీటికి కూడా అక్షతాంశం సమర్పయ అంటే వాడు కూడా నీ జీవితార్థే అక్షతాంశం సమర్పయ అంటాడు. 2 సంవత్సరాలకి మనల్ని కథం పట్టిస్తాడు. అవునా కాదు? జీవితం ఎంత ఉంటుంది, 100 సంవత్సరాల జీవితం మన భగవతుడు ఉంటుంది కదా, మరి నీ జీవితాన్ని నేనకి అలా అంటాడా. అందుకనే పూజా విధానం దగ్గర మాత్రం దయచేసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు లోటు లేకుండా పూజ చేసుకోండి. తర్వాత అక్కడ కూడా అక్షతలతో సమర్పెట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మనం సరిపెడితే తాడం దండేవాడు తరం దండేవాడు ఒకడు ఉంటాడట, మరి వాడొచ్చి మనం దండిపోతాడు, మనం ఇంకొని దండం కానీ కింద మన పైన వాడు ఇంకొని దండిపోతాడు. అందుకని ఆ పని జరగకుండా చూసే ప్రయత్నం చేయండి. ఓ జగదంబ విశ్వపాలిని మాతాకి. రేపటి కార్యక్రమంలో నారీకేళం అంటే కొబ్బరి గురించి తెలుసా? రేపటి కార్యక్రమంలో వస్తే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొబ్బరికాయ ఎట్లా ఉపయోగించారు దానికి కూడా ఒక ఇతిహాసం ఉంది. ఇదంతా గణపతి వారి యొక్క గణేశ పురాణంలో ఇవన్నీ ఉంటాయి. గరకాయ ఎందుకు పెట్టాలి, కొబ్బరికాయ ఎట్లా ఉద్భవించింది అనేటువంటి నానా రకాల ఇవి మనకు అందచిక్కని రహస్యాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఈ 11 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం గురించి చెప్పుకుందాం. రేపటి రోజు నారీకేళము. నారీకేళం అంటే ఏంటి? కొబ్బరికాయ. ఆ కొబ్బరి కూడా ఈ సైడ్గా ఒక ఈ సైడ్కు తీర్థ ప్రసాదం పెట్టడం జరుగుతుంది. తీర్థం మాత్రం ప్రసాదం అక్కడ అయితే తీర్థం మాత్రం పెట్టడం జరుగుతుంది. దయచేసి ఒక్కొక్కరు కావచ్చు. ఎందుకంటే చీమలకు మనం ఎవరిని చెప్పమమ్మా, నువ్వు లైన్గా రా అని చెప్తామా? చీమలకు రాదు. మీరు చూడండి, చీమలు మనకంటే జ్ఞానవంతులు అవి. అది ఎక్కడ కొద్దిగా శక్కర్న అంటే అన్ని ఒక్కసారి పోయి తినవు, మెల్లమెల్ల లైన్ ఒకటి అది ఎక్కడ పోతే దాని వెంటనే పోతాం. కానీ మనం ఏం చేస్తాం, జ్ఞానవంతులం మనం. కాబట్టి వానికంటే ముందు మనం తీసుకోవాలి, వానికి కొట్టి అయినా మనం లేదు మనం తీసుకోవాలి. అవునా కాదు? దయచేసి అంటే చెప్తున్నందుకు ఏమనుకోవద్దు దయచేసి. ఎందుకంటే చూసేదానికి కూడా, ఎందుకంటే